ఈ పేస్ట్ లేకుండా చేపల పులుసు ఎలా, స్పైసీ పౌడర్ వాడకపోతే చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుంది? మరిగే ఈ పులుసు వేసుకొని తింటే సూపర్. వెల్కమ్ టు రాధేష్ 2223. చేపల పులుసు చేసుకుందాం ఇవాళ. దానికోసం 1 kg చేప తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేయించుకొని 2 to 3 times సాల్ట్ వాటర్లో కడుక్కున్నాము. దానివల్ల ఏమవుతుందంటే చేపల యొక్క వాసన అనేది పోతుంది, చేపలు కూడా బాగుంటాయి. ఈ చేపల పులుసు చేసుకోవడానికి చింతపండు నానేసుకోవాలి కదా, దానికని ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు నానేసాను. గోరువెచ్చటి నీళ్ళలో నానేయడం వల్ల ఏమవుతుందంటే చింతపండు గుజ్జు అనేది మనకు బాగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ గోరువెచ్చటి నీరు తీసుకొని గోరువెచ్చటి నీళ్ళలో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నానేసాను. మనకి ఇక్కడ 1 kg ఫిష్కి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానేసాను. ఇక్కడ పులుసు అనేది ఎక్కువ కావాలి అనుకుంటే చింతపండు అనేది ఇంకా ఎక్కువ నానేసుకోండి. ఈ స్పైసీ పౌడర్ కోసం చూడండి, దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు తీసుకోండి. అలాగే 5 లవంగాలు తీసుకోండి. వీటిని ఒక చిన్న బాండీ మీద పెట్టి చక్కగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత మిక్సీలో పేస్ట్ కోసము 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని నిలువ చిలికలు కోసుకొని కారము, ఉప్పు, పసుపు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి పేస్ట్ చేసుకోండి. ఇక్కడ బాండీ తీసుకోండి. ఇక్కడ చూపించిన గరిటెతో 4 గరిటెలను ఆయిల్ వేసేసేసి ఒక పక్కన పొయ్యి మీద పెట్టి మరగనివ్వండి. ఈ లోపల ఇక్కడ పేస్ట్ చేసేసాము. అలాగే స్పైసీ పౌడర్ కూడా చేసుకున్నాము. పౌడర్ చూడండి మెత్తగా ఉండాలి, మన ప్యాకెట్స్లో వచ్చే మసాలా పౌడర్ లాగా మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఓకే, కూరలో అది బాగా కలిసిపోతుంది. ఈ లోపల ఇక్కడ మరుగుతున్న ఆయిల్లో 4 పెద్ద పచ్చిమిరపకాయలు తీసుకొని ఘాటు పెట్టుకొని వేయించుకోండి. తర్వాత ఈ పేస్టు అలాగే స్పైసీ పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకోండి. ఇది ఆనియన్ పేస్ట్ కాబట్టి ఆనియన్ నుంచి నీరు బాగా ఊరుతుంది. ఒక 5 minutes తర్వాత చూడండి ఎలా ఉందో. బాగా కదుపుకొని దీంట్లో కరివేపాకు వేసుకున్న తర్వాత చింతపండు పులుసు ఉంది, ఆ పులుసు మొత్తం దీంట్లో పోసేసేయండి. పులుసు మరుగున తర్వాత మనం తీసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి ఈ మరుగుతున్న పులుసులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఫస్ట్ అంచులు వేసుకోండి, తర్వాత మధ్యలో పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుందంటే స్పేస్ బాగుంటుంది. దానివల్ల చేపలు కూడా బాగా ఉడుకుతాయి. అన్ని చేపలు కూడా చక్కగా మొత్తం అంతా గుజ్జు అన్ని ఫ్లేవర్స్ అన్నీ కూడా చేపలకు పట్టేటట్టుగా బాగుంటాయి. సో సర్కిల్గా పెట్టుకోండి ఫస్ట్, తర్వాత మధ్యలో పెట్టుకోండి అంచుల తర్వాత మిడిల్లో మనం చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు చేపలు అనేవి బాగా స్పైసీగా వస్తాయి, చేప ముక్క కూడా బాగుంటుంది. అందరికీ ఒక ఇంపార్టెంట్ థింగ్, చేపల ఫ్రై కానీ చేపల కూర కానీ చేపల పులుసు కానీ తిన్న తర్వాత కొన్ని పదార్థాలు అనేవి మనం తీసుకోకూడదు. ఆ పదార్థాలు ఏంటో చూద్దాము. పాల ప్రొడక్ట్స్ ఏవైనా, పెరుగు కానీ వెన్న కానీ మజ్జిగ కానీ పాలతో చేసిన స్వీట్స్ ఏవైనా కానీ ఐస్ క్రీమ్ కానీ చికెన్ కూడా మనం ఫిష్ తిన్న తర్వాత తినకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కలవ చేస్తాయి. కాబట్టి బీ అవేర్ దట్. ఈ పదార్థాలని ఫస్ట్ మనం చేపలు తిన్న తర్వాత కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. ఇప్పుడు చూడండి పులుసు మరిగిన తర్వాత బాగా ఇప్పుడు ముక్కలు కూడా పట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసి, ఆల్రెడీ ముక్కలు వేసాం కాబట్టి గరిటె పెట్టకూడదు. గరిటె పెడితే ఏమవుతుంది అంటే ముక్కలు చిదిగిపోతాయి. కాబట్టి మనకు అవి విరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది పీస్ అయిపోతే బాగోదు తినడానికి కూడా. అందుకని ఏం చేస్తామంటే క్లాత్ తీసుకొని బాండీని సర్క్యులర్గా మనం జస్ట్ అలా కదిపించుకోండి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అలా స్ప్రెడ్ అవుతుంది. అలాగే మనకేమవుతుంది ముక్క చెదరకుండా బాగుంటుంది. సో చేపల పులుసులో చాలా ఎక్కువ మంది ఏంటంటే పులుసుగా తినడానికి ఇష్టపడతారు. ఓకే, ఇక్కడ నాకు కారం చాలలేదు కాబట్టి మాకు ఒక 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అనేది ఎక్స్ట్రా వేసి మళ్ళీ ఒక్కసారి బాండీ కదిపించుకున్నాం. తర్వాత మళ్ళీ దాంట్లోకి కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కదిపించుకొని లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకొని, సో ఇక్కడ 15 minutes మనం బాయిల్ అయిన తర్వాత మీరు మధ్యలో చూసుకుంటుండండి ఒకసారి, చక్కగా మొత్తం నూనె అంతా వచ్చేసి మనకు మరుగుతూ బయటికి బాగుంటుంది. మూత తీసి చూడండి, ఇక్కడ చూడండి మూత తీసి చూపిస్తున్నాను నేను. ఒక 15 minutes తర్వాత చక్కగా పులుసు మరుగుతుంది చూడండి. ఓకే, సో జనరల్గా ఏంటంటే అందరూ పులుసుకు ప్రిఫర్ చేస్తారు. మేము ఇక్కడ ఏంటంటే పులుసు ఇలా వాటరీ పులుసు కాకుండా గుజ్జుగా ఉండేటట్టు చేయడానికి ఈసారి ట్రై చేసాం. కానీ చాలా బాగుంది టేస్ట్. చూడండి ఇదిగోండి
ఎక్కువ వాటరీగా లేకుండా గుజ్జు గుజ్జుగా ఉండేటట్టు బాగుంది. ఇదైతే అన్నంలో తినచ్చు, అలాగే చపాతీలో కూడా మనం గుజ్జు వేసుకొని తినచ్చు వాటరీగా. ఫైనల్గా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి గార్నిష్ చేస్తే సూపర్ ఎమ్మీ ఎమ్మీ చేపల పులుసు రెడీ. నిజంగా చాలా బాగుందండి. ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ రెసిపీ.